దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటూ కాన్ఫరెన్స్లో ఉన్న సహోదరులందరూ కూడా ప్రభువుని మనం తెలియపరచుకున్నాను. అలాగే ఈ వారం దేవుని యొక్క వాక్యం తెలియపరచడానికి మాకు అవకాశం సహోదరులు కూడా వందనం తెలియపరచుకున్నాను. మాకు ఇవ్వబడిన అంశము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు నాకు ఇవ్వబడిందండి. నాకు ఇవ్వబడిన అంశం పేరు ఇశ్రాయేలీలు బెన్యామీను గోత్రం గురించి సంతాపపడుట అనే విషయాన్ని గురించి మనము ఆలోచించేద్దాం. నిన్నటి దిన సహోదరులు చెప్పి ఉన్నారు, ఇశ్రాయేలీలకి బెన్యామీలకి యుద్ధం జరగడము, దానికి జరిగిన కారణాలను కూడా సహోదరులు వివరించి ఉన్నారు. అలాగే ఈరోజు ఇశ్రాయేలీలు అలాగే బెన్యామీల గురించి ఎందుకు పశ్చాత్తాపడ్డారు అనే విషయాన్ని కొద్దిసేపు ఈ గ్రంథం నుంచి మనం చదువుకుందాము. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే పరిచయంగా ఇశ్రాయేలీలు బెన్యామీలకి గోత్రాలకి అసలు యుద్ధం రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనము 19-20 అధ్యాయం కాడి నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అక్కడ జరిగిన కార్యాలను బట్టి వాటిని బట్టి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం చేసుకొని దాన్ని బట్టి ఎలాంటి కార్యం మనలో అసలు జరగకూడదు, ఎలాంటి అసలు ఎక్కడ కూడా జరగవు, అలాంటిది మనలో జరగడం ఏంటనే ఆలోచన కలిగి వారందరూ కూడా ఆలోచన చేసి ఈ కార్యాన్ని పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమని ఆలోచన చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. ఈ 12 వచనాలు కూడా 2 భాగాలుగా మనం ఆలోచన చేసినట్లయితే 1 నుంచి 6 వచనాల్లో బెన్యామీల గురించి మనం ఆలోచించినప్పుడు బెన్యామీల గురించి దుఃఖపడటం మరియు విచారపడటం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీలు బెన్యామీను గోత్రం గురించి దుఃఖపడటము మరియు విచారాన్ని గురించి మనం ఆలోచన చేస్తాము. రెండవది 7 నుంచి 12 వచనం మనం చూసినట్లయితే యబేష్ గిలాదు నుంచి వారికి భార్యలను వెతకడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము, భార్యలను తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. 2 భాగాలుగా మనము దీన్ని ఆలోచించేద్దాం. మొదటిగా 21వ అధ్యాయము 1 నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీలు తమలో ఎవడనూ తన కుమార్తెను బెన్యామీనికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ప్రజలు బేతెలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏది ఆ పాపం చేసిన వారు గోత్రం నుంచి వెళ్ళగొట్టాలి, అలాగే వారిలో ఎవరికి కూడా మన పిల్లలను ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో మనం చూసినట్లయితే అవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు చేసుకున్న ప్రమాణాలను అక్కడ జ్ఞాపకం చేస్తూ వాళ్ళు బేతెలుకు వచ్చిన తర్వాత సాయంకాలం వరకు కూర్చొని ఇశ్రాయేలు దేవా, నేడు ఒక గోత్రం లేకపోయానని చెప్పేసి వాళ్ళు సంభవింపనేలని బహుగా ఏడ్చిరి. అంటే ఒక గోత్రం లేకుండా పోతుంది, ఒక గోత్రం లేదు అని చెప్పేసి వాళ్ళు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఏంటండి? మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఒక గోత్రమైన వాళ్ళు, దేవుని ప్రజలు 12 గోత్రాలు కలిపి ఒకే పేరుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎంతమంది? 12 గోత్రాలని మనందరూ కూడా తెలుసు. ఈ 12 గోత్రాలు ఉండేవాళ్ళు కూడా ఒకే పేరుగా పిలువబడ్డారు, అంటే ఇశ్రాయేలీలుగా వాళ్ళు పిలువబడ్డారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇదే మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటిగా ఎలాగైతే వాళ్ళు ఉన్నారో అలాగే అనేక సందర్భాల్లో కూడా అందరూ ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఒకటే అనే విషయాన్ని అక్కడ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉంటాము. అలాగే వాళ్ళందరూ కూడా 12 గోత్రాల వాళ్ళందరూ కూడా ఒకటైనట్లుగా కూడా ఒక మనిషి అయినట్లుగా కూడా ఒక ఆలోచన చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఆ ప్రాంతం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏడ్చి వాళ్ళు ఏమంటుంటే మరునాడు 4వ వచనం మనం చదువుకున్నట్లయితే మరునాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠం కట్టి దహన బలులను సమాధానం అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలు గోత్రమున్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరిని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయంగా మనశిక్ష విధింపవలని ఖండితంగా ప్రమాణం చేసి ఉండిరి. ఇశ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలును ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది అనే విషయాన్ని అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు. 12 గోత్రాలు ఒక గోత్రం లేకపోతే వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. మనం ఆలోచన చేసినప్పుడు వీటిని మన జీవితానికి అన్వయింపజేసుకున్నప్పుడు ఒక కుటుంబంలో కానివ్వండి, ఒక సంఘంలో కానివ్వండి, లేకపోతే ఒక టీంలో కానివ్వండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే అది అందరికీ కూడా పడుతుంది. ఉదాహరణకి మనం చాలా సందర్భాల్లో మనం ఉదాహరణలు వాడుతూ ఉంటాం కదా. అలాగే
ఇండియన్ క్రికెట్ టీం ఉంది, 12 మంది ఉన్నప్పుడు వాళ్ళలో ఒక్కళ్ళు సరిగ్గా ఆడపోయినప్పుడు కూడా టీం అంతటికీ బ్యాడ్ నేమ్ వచ్చింది. అలాగే కుటుంబంలో కూడా పురుషుడు అధికారిగా ఉన్నప్పుడు పురుషుడే కానివ్వండి, స్త్రీయే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఎవరన్నా తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని అంటారు తప్ప ఒక వ్యక్తిని పోల్చి అనరు. అలాగే ఇక్కడ కూడా నేడు క్రైస్తవులంగా ఉన్న మనం కూడా సంఘములో ఒక్క వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా సంఘం అంతటికి పేరు వచ్చింది. అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది దీన్ని బట్టి మనం ఒకసారి ఇక్కడ ఆలోచించవచ్చు. మరి ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికీ శిక్ష విధించడం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, అవును, దేవుని యొక్క నిర్ణయం అదే. మనం యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు ఇశ్రాయేలీయులందరికీ కూడా భాగాలు పంచుతున్నప్పుడు యోధా గోత్రంలో ఆకాను పట్టబడతాడు. 7వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఆకాను పట్టబడినప్పుడు ఆకాను ఒక్కడిని చంపారా? ఆకానుతో పాటు ఆకాను యొక్క కుటుంబం మొత్తాన్ని కూడా చంపారు. తన కలిగిన వారిని కూడా తీసుకెళ్ళి రాళ్ళతో కుట్టి చంపేయాలని చెప్పినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా బెన్యామీన్లో కూడా వాళ్ళు బెన్యామీన్ గోత్రం గురించి ఎందుకు బాధపడుతున్నారంటే, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు కూడా మన సహోదరులే. ఏంటి, వాళ్ళు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడాలి కదా, ఎందుకు పశ్చాత్తాపడలేదు అనేది కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు పశ్చాత్తాపడలేకపోయారు. అయితే వారి నిమిత్తం వీళ్ళందరూ కూడా ఎంతో బాధపడినట్లుగా, ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఈ 1 నుంచి 6 వచనంలో జరిగిన సంఘటన అయితే అదే. వాళ్ళు బెన్యామీన్ గోత్రం గురించి, వాళ్ళు చేసిన తప్పును గురించి వాళ్ళు పశ్చాత్తాపడకపోయారంట అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా మనకి పౌలు గారు చెబుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చదువుకున్నప్పుడు 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తాను దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అతనికి రక్షణ అనేది దొరుకుతుంది. అంటే మనకి ఆలోచన వస్తుంది. దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉన్న మనం కూడా ఆలోచన చెయ్యాలి అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అంటే బెన్యామీన్ గురించి వీళ్ళందరూ కూడా ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే వీళ్ళు ఏడవడం మటుకే కాకుండా వాళ్ళ గురించి ఎంతో పశ్చాత్తాపడ్డారు. మళ్ళీ ప్రమాణం కూడా చేసుకున్నారని చెబుతూ ఉన్నాడు. ఎవరు కూడా తన కుమార్తెను వాళ్ళకి ఇవ్వకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ముందుగానే ప్రమాణించారు. ఎందుకు? 20వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఈ గోత్రంలో ఎవరైతే అంత పని చేశారో వాళ్ళకి ఇక మన పిల్లల్ని ఇవ్వకూడదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళందరూ కూడా బేతెలకు వచ్చి అక్కడ దేవుని పక్షాన వాళ్ళందరూ కూడా సమాజం ప్రజలందరూ కూడా కూడుకొని వాళ్ళు ఏడ్చినట్లుగా, ఆలోచన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అలాగే నేడు కూడా మనము కూడా చేసే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి చెయ్యాలి. దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పశ్చాత్తాపడటానికి ఏమాత్రం కూడా సందేహింపకూడదు. మనం తప్పు చేసామని తెలిసినప్పుడు పశ్చాత్తాపడంలో తప్పేం లేదు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళు చేశారని చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడలేదు. వారికున్న బలాన్ని చూసుకున్నారు, మేము చేయగలమని చెప్పేసి చూసుకొని యుద్ధానికి కూడా వచ్చారు తప్ప వాళ్ళు పశ్చాత్తాపడకపోయారనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మనం గత వారంలో మనం చదువుకున్నాం. అంతకుముందు మన సహోదరులు చెప్పినప్పుడు మనము విన్నాము. అలాగే ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా మరలా ఆ గోత్రం గురించి ముందు యుద్ధం చేసినప్పుడు కూడా, వాళ్ళని చంపినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మరలేం చేస్తారంటే ఒక గోత్రం లేకుండా పోతుంది అనే విషయాన్ని వారు కలిగి ఉండి ఏడ్చినట్లుగా, దుఃఖించినట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన అనేది చేయాలి. అక్కడ మిస్పాలో యెహోవా పక్షం రాకపోయిన వారిని విచారించినప్పుడు ఎవరు రాలేదని విషయం చూసిన తర్వాత ఎవరైతే రాలేదో వారికి మరణశిక్ష కూడా విధించాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అంటే దేవుని ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. ఆ జరిగిన తప్పు నిమిత్తం వాళ్ళు విచారించాలనుకున్నారు. అందులో కొంతమంది రాలేదు. వాళ్ళు ఎవరో రాలేదు చూసి వాళ్ళకు కూడా శిక్ష విధించాలి అనే విషయాన్ని చూశారు. అంటే ఒక విధంగా ఉన్నప్పుడు, అందరూ కలిసి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మరి అతనికి చెప్పాలి కదా, అతనికి విషయం తెలియపరచాలి కదా, మీరు ఇలా తప్పు చేశారు అనే విషయాన్ని అందరూ కలిసి చెప్పినప్పుడే కదా అతనికి మారు మనసు వచ్చేది. క్రొత్త నిబంధనలో కూడా ప్రభువారు మనకేం చెబుతూ ఉన్నాడు, మీలో సహోదరుని తప్పు చేసినట్లయితే ముందుగా ఒకటి వెళ్ళి చెప్పాలి, తర్వాత సంఘంగా కూడుకొని వెళ్ళి అందరూ కలిసి వెళ్ళి చెప్పాలనే విషయాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది. వీళ్ళు కూడా ఆ విధానాన్ని మరి ఫాలో అయినట్లయితే ఎంత బాగుండేది. కాబట్టి మనము కూడా దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని పక్షాన, దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఆలోచన కలిగి ఉండి జాగ్రత్త చేయాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ఒక విషయం మనం ఆలోచించినప్పుడు
వీరికి నాయకుడు లేడండి. అప్పుడు నాయకుడు లేదు. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, నాయకులు లేని జనులు చెడిపోదురు అనే విషయం చెబుతూ ఉంటాడు. సామెతల గ్రంథంలో కనుక మనం చదువుకున్నప్పుడు 11వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఒక నాయకత్వం అనేది ఉండాలి. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు రాజులు నియమించడము, ప్రవక్తలు నియమించడము, న్యాయాధిపతులు నియమించడం అనేది మనం చదువుకుంటూ మనం వచ్చాము. అంటే వాళ్ళు ఎప్పుడైతే లేదు, ఇక్కడ మనం చదువుకుంటే 21వ అధ్యాయంలోనే 25వ వచనం మనం చదువుకున్నప్పుడు చివరి వచనంలో ఆయన అంటాడు, ఆ దినములలో ఇశ్రాయేలీలకి రాజు లేడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు, ఎవడిష్టానుసారం కూడా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటాము 21, 25వ వచనంలో. అంటే వాళ్ళు ఆ విషయాన్ని కనుగొన్నారు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి, ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తప్పు చేయటము, ఆ యొక్క గోత్రం నుంచి వాళ్ళు కొట్టివేయబడటానికి దేవుడు అవకాశాన్ని వారికి ఇచ్చాడు. మరి ఈ రోజున మనము కూడా ఆలోచన చేసుకున్నప్పుడు మనకంటూ ఒక నాయకత్వం ఉంది కదా, క్రీస్తు ప్రభువు మనకిచ్చిన గ్రంథం మనకుంది కదా, దాన్ని బట్టి మనం జీవిస్తున్నాం కదా, దాన్ని బట్టి కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఒక విధానం అనేది ఉంది కదా, దాన్ని మనం ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటే మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటామనే విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తుంది. అందుకని దేవుడు కూడా ఏమంటే, విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన లక్ష్యం చేయుచున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనదనే విషయాన్ని కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఆయన మనకి తెలియపరుస్తుంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ వాళ్ళు కూడా దేవునికి బలులు అర్పించారు. ఎవరి నిమిత్తము? ఆ తప్పిపోయిన గోత్ర నిమిత్తం వాళ్ళందరూ కూడా బలులు అర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మనము కూడా దేవుని పిల్లలుగా ఉన్న మనము కూడా, దేవుని ప్రజలుగా ఉన్న మనం కూడా, ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా, మనమందరం కలిసి సహోదరులుగా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో బలమైన పనుల్లో వాడబడుతున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పొరపాట్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదిరించి దేవుని పనిని జరిగించే వారిగా మనము ఉండాలి. మనం ఆలోచన చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చాలామంది చెబుతూ ఉంటారు, పలానా వ్యక్తి, పలానా ఆయన, అబ్బో ఆయన గురించి మాకు చెప్పొద్దులే అని అంటూ ఉంటారు. అంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క మాట తీరును బట్టి, వారి యొక్క నడకను బట్టి వారి మీద ఆ ఉద్దేశానికి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము కూడా ఐక్యత కలిగి సహోదరులుగా దేవుని పని జరిగించేవారిగా మనం ఉండి వారి నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉండాలనేది కూడా ఇక్కడ ఈ యొక్క 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనం ఉన్న విషయాన్ని మనము ఆలోచించవచ్చు. అంటే తప్పిపోయిన గోత్రాన్ని గురించి, బెన్యామీను గురించి ఇశ్రాయేలు అందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునికి వాళ్ళు పశ్చాత్తాపడినట్లుగా, ప్రార్థించినట్లుగా, బలులు అర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంటే 12 గోత్రం లేకపోతే ఏముంది, మిగతా 11 గోత్రాలు ఉండేగా అనుకోలేదండి. వాళ్ళు అందరూ ఐక్యంగా ఉండాలని ఆలోచన చేసి ఉన్నారు. మనము గలతీ పత్రికలో చదువుకుంటూ ఉన్నాం, క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పాడు, ఆత్మ ఫలం ఏమనగా అనేది మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాము. ఫలము ఒకటే, కానీ దాని లక్షణాలు, దాని గుణాలు 9 ఉంటాయి. అంటే ఆ 9లో ఒకటి లేకపోయినా కానీ ఆ ఫలం సంపూర్ణము కాదు. మరి ఇక్కడ కూడా అంతే కదా, మరి ఎందుకు ఆలోచన చేయట్లేదు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి మనమైనా కదా అంతే కదా, సహోదరులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా, సేవకులుగా మనం అందరూ క్రీస్తు దేవుని పిల్లలుగా మనం అందరం కలిసి ఉంటేనే కదా దేవునికి మహిమ. అందుకని కదా అందరూ ఐక్యత కలిగి నివసించండి, జీవించండి అని చెప్పే విధానం చెబుతున్నాడు కదా. మీరందరూ కూడా ఒకరినొకరు గొప్ప చేసుకుని చెప్తున్నాడు కదా. దాన్ని బట్టి మనం కూడా ఆలోచన చేసుకొని మన జీవితానికి వీటిని కూడా అభ్యసింప చేసుకొని దేవుడు కోరుకున్నట్లుగా మనం కూడా జీవించాలి, ఐక్యత కలిగి ఉండాలి. వీళ్ళు ఎలాగైతే ఒక గోత్రం తప్పిపోయిందని చెప్పి పశ్చాత్తాపడుతున్నారో, అలాగే మనం కూడా దేవుని దగ్గరికి రాని వాళ్ళు ఎవరో, దీని నుంచి తప్పిపోయిన వారు ఎవరో వారి నిమిత్తము మనం పశ్చాత్తాపడాలి. ఉన్నవారందరూ కూడా వారి కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకి గ్రంథం తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండో సందర్భం కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనం మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసేది కదా, వారి విషయంలో ఏమి చేయగలము? వాళ్ళు ఆలోచన చేస్తున్నారండి.
ఇక్కడ పశ్చాత్తాపడి దేవునికి బలి అర్పించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మరి మనం వారి కుమార్తెలను అయితే ఇవ్వమని చెప్పేసి దేవుని ఎదుట ప్రమాణం చేసుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం చేద్దాము అని చెప్పేసి అని చెప్పుకొనిరి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దేవుని మీద ఆధారపడిన తర్వాత దేవుని పక్షం వారు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. వారి కుమార్తెలను వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి యెహోవా తోడని ప్రమాణం చేసింది కదా, మరి వారి విషయంలో మనం ఏం చేయగలము అనేది అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే సహోదరులు తప్పు చేసినప్పుడు, సహోదరులు మన నుంచి తప్పిపోయినప్పుడు మనము కూడా ఏం చేయగలమో దాన్ని మనం చేయడానికి ప్రయత్నం అనేది చేయాలి. మన వంతుగా మనం ఏం చేస్తామో అనేది దేవుని యొక్క ఉద్దేశం కూడా ఉన్నది. మనకు కూడా కొన్ని విషయాల్లో మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తుంది అని చెప్పుకునేది. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఎవరైనా విచారింపగా, అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు పక్షం గోత్రంలో యెహోవా పక్షాన ఎవరు రాలేదు, ఇక్కడికి మనం కూడుకునేసరికి ఎవరు రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. అంటే 21 వచనంలో ఏమనుకున్నారు, వాళ్ళు అందరూ కూడా ఇశ్రాయేలు అందరూ కూడా పలానా చోటకి రావాలని చెప్పేసి వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకొని దేవునికి బలులు అర్పించి తప్పిపోయిన గోత్రం గురించి దేవునికి ప్రార్థించినట్లుగా వేడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఇక్కడ 8వ వచనంలో ఏమంటారంటే అక్కడికి రాని వాళ్ళు ఎవరో, అంటే సహోదరుల నిమిత్తము దేవుని వేడుకోవడానికి కానివ్వండి, లేకపోతే యుద్ధం చేయడానికి కానివ్వండి, మనతో పాటు రాని వాళ్ళు ఎవరా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆలోచన చేసినప్పుడు 9వ వచనంలో సమాజముకు చేరిన యబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యబేష్గిలాదు నివాసుల్లో ఒక్కడనూ అక్కడ ఉండలేదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. యబేష్గిలాదులో నుంచి ఎవరు కూడా రాలేదు, ఆ ప్రాంతం నుంచి ఒక్కడు కూడా రాలేదు. జనసంఖ్య చేసినప్పుడు వాళ్ళలో ఎవడు కూడా రాలేదనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అంటే వారు ఎందుకు రాలేకపోయారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే వాళ్ళు దేని కొరకు రాలేదు అనేది కూడా అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు వెళ్ళి ఎవరైతే రాలేదో వారిని చంపేయండి, పిల్లలనేమి పెద్దలేమి అందరిని కూడా చంపేయండి. ఇక్కడ 5వ వచనంలో మనం చూసింది అదే. ఏమని చూసాము, 5వ వచనంలో మనం చదువుకుంటే అప్పుడు ఇశ్రాయేలు గోత్రములలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరైనా విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయంగా మరణశిక్ష విధింపాలని ఖండితంగా ప్రమాణము చేసి ఉండరి. అంటే మిస్పాకు రాని వారు ఎవరైతే ఉన్నారో వారిని ఖండితంగా హతము చేయాలి అని చెప్పేసి యెహోవా తోడని ప్రమాణం చేసుకున్నారు. కనుక ఇక్కడ కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే సమాజంలో ఎవరు రాలేదంటే యబేష్గిలాదు వారు రాలేదు, అయితే మీరు వెళ్ళి వారందరినీ కూడా పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ కూడా కత్తివాతన హతము చేయడి. మీరు చేయవలసినది ఏమనగా 11వ వచనం మనం చదువుకుంటే మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుష సంయోగం నెరిగిన ప్రతి స్త్రీని నశింపచేయవలని చెప్పిరి. ప్రతి పురుష సంయోగం నెరిగిన ప్రతి స్త్రీని కూడా చంపివేసి ఎవరైతే పురుష సంయోగం ఎరగిన వారు ఉంటారో వారిని వీరికి భార్యలుగా తెచ్చుకున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అంటే దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క జడ్జిమెంట్ని తప్పు చేయడానికి ఎవరికి కూడా అధికారం అనేది లేదు. ఇక్కడ వీళ్ళు కూడా దేవుని పక్షాన వాళ్ళు మిగిలిన వారందరూ కూడా ఏం చేశారంటే దేవుని పక్షాన కూడుకొని ఇలాంటి తప్పు జరగకూడదు కాబట్టి ఎందుకు జరిగిందని ఆలోచన చేసుకొని వాళ్ళని నాశనం చేయాలి, ఒక గోత్రం వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఆ గోత్రం తప్పిపోనేలా అనే విషయాన్ని వాళ్ళు కలిగి ఉండి వారికి లోపం ఉన్న వాటిని కూడా దిద్ది వాళ్ళందరూ కూడా కలిసి ఉండడానికి ప్రయత్నం చేసినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అంటే దేవుడు మామూలుగా బెన్యామీను గురించి వాళ్ళు ఎలాగైతే పశ్చాత్తాపడ్డారో వారిలో మిగిలిన వారి కొరకు భార్యలను కూడా వారు తెచ్చినట్లుగా వారి తీర్చడానికి ఆలోచన చేసినట్లు కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అందుకని ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయంలో కూడా మనకి కానివ్వండి లోకం ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వం అనేది ఉండాలి, నాయకులు అనేది ముందుండి నడిపించే వాళ్ళు అనేది ఉండాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనకు ముందుండి నడిపిస్తూ ఉంటారు,
పెద్దయిన తర్వాత మన సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మనకి ఒక నిర్ణయం చేసే వ్యక్తి కూడా మనకి ఉంటూ ఉంటాడు. కుటుంబంలో కూడా ఒక వ్యక్తిని మనము నిర్ణయించుకుంటాము. అలాగే సంఘంలో కూడా సేవకుడు, దేవుని యొక్క సేవకుడు సువార్త పక్షం నిలబడి సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. సంఘాన్ని నడిపించే బాధ్యత దేవుడు ఆయనకు అప్పగించాడు కనుక ఆయన ప్రతి వారికి నిమిత్తము ఆయన లెక్క చెప్పాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. మనం హెబ్రీ పత్రికలో చదువుకుంటూ ఉంటాము. ప్రతి వారికి లెక్క కూడా సేవకుడు సంఘంలో ప్రతి వారికి కూడా లెక్క అప్పచెప్పాలి. అలాంటప్పుడు సేవకుడు ఎలా ఉండాలో అనేది మనకి తెలియాలి. అలాగే ఆ నాయకుడు ఎలా నడిపించాలనేది మనకి తెలియాలి. అలా నడిపించినప్పుడే సంఘము సంఖ్యలో నాణ్యతలో అభివృద్ధి అనేది చెందుతుంది. ఆలోచన చెప్పేవారు లేకపోతే, నడిపించేవారు లేకపోతే వాళ్ళు ఎలా నడుస్తారు? మనమైనా కానీ ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే మనకు కూడా ఒకళ్ళు నేర్పించి, మనకు కూడా ఒకళ్ళు ముందుండి నడిపించిన వ్యక్తులే కదా, నేర్చుకుని వచ్చిన వాళ్ళమే కదా. మరి మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది మనం ఇక్కడ చేయలేదు. అందుకనే సామెతల గ్రంథం కూడా ఒక విషయం జ్ఞాపకం చేస్తుంటాడు. 15వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చదువుకుంటే, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి అంట. అంటే ఆలోచన చెప్పేవారు కూడా ఉండాలి కదా మనకి. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఎలా కుదురుతుంది? ఇక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడ కూడుకున్నప్పుడు ఒక వ్యక్తికి కొంతమంది లేచే కదా ఆలోచన చెప్పింది. మనం ఇలా చేద్దాము, ఇలా నడుచుకుందాము, ఇలా చేద్దాము, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా చేద్దాము అని వాళ్ళు చేశారు కాబట్టే కదా మరలా వాళ్ళందరూ కూడా బెన్యామీను గోత్రం నుంచి పశ్చాత్తాపడింది. అలాగే మనం కూడా ప్రతి పనిలోనూ మరి ముఖ్యంగా దేవుని పిల్లలుగా మనం ఉన్నాము, సేవకులుగా మనం పనిచేస్తూ ఉన్నాము. మనము మన పనిని సంపూర్ణంగా జాగ్రత్తగా నిందించటానికి అపవాదికి అవకాశం ఇవ్వకోకుండా మన పని అనేది జరిగించాలి. దేవుడు మనకు అప్పచెప్పిన దాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చేటట్లుగా మనము ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాము, నా ఉద్దేశంలో నేను సంపూర్ణంగా చేస్తున్నాను అని మనం అనుకుంటాం, కానీ మన పక్కన వాళ్ళు మనకు దాన్ని గ్రహించలేరు. ఎందుకంటే మనకు అనిపిస్తుంది, కానీ మనం చేస్తున్నామో లేదనేది దేవునికి తెలియాలి. మనం చేసే పనిని కూడా మనకి తెలియపరుస్తుంది, మన ప్రవర్తన కూడా దానికి సాక్ష్యంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ లేఖనాలు బట్టి మనం తెలుసుకోవచ్చు. అక్కడ 12వ వచనం మనం చదువుకుంటే, యబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కనాను దేశం మందలి షీలోకులు ఉన్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి అనే విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాము. అంటే వారు వెళ్ళి అక్కడ ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా స్త్రీలనేమి పురుషులనేమి చంపిన తర్వాత పురుషుని ఎరుగని 400 మంది కన్యలు వారికి దొరికినప్పుడు వారు తీసుకుని వచ్చినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనం మనం చదువుకున్నామండి. అందులో 1 నుంచి 6 వచనాల్లో ఇశ్రాయేలీలు బెన్యామీను గోత్రం గురించి దుఃఖపడుట, పశ్చాత్తాపడుట, వారి గురించి విచారణ జరిగించిందనే విషయాన్ని మనము చూసాము. రెండవదిగా 7వ వచనం నుంచి 12 వచనాల్లో వారు మిగిలిన వారికి భార్యలు దొరికినట్లుగా వారు వెళ్ళి వారు తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో జరిగిన కొన్ని కార్యాలు కూడా మనం ఆలోచన చేసాము. అక్కడ మనం దీన్ని బట్టి ఏం ఆలోచన చేసుకోవాలంటే, నాయకులు లేని జనులు చెడిపోతారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూసాము. 21వ అధ్యాయం 25వ వచనం మనం అదే చివరిగా చూసాము. నాయకులు లేని జనులు చెడిపోతారు కనుక నాయకత్వం అనేది ఉండాలి, మనం నడిపించే వాళ్ళని ఉండాలి. అప్పుడు మనము దేవుని పనిని సంపూర్ణంగా చేస్తూ ఉంటాము. దేవుడు కూడా మన పక్షాన సహాయాన్ని చేస్తుంటాడు. మన మీద ఒకరిని నియమించాడంటే అది దేవుని యొక్క చిత్తము అని మనం గ్రహించినప్పుడు మనం కూడా దేవుని పని సంపూర్ణంగా జరిగించేవారుగా ఉంటాము. మనం కూడా తప్పు చేసినప్పుడు మనం కూడా ఒకరు గద్దిస్తూ ఉంటారు. మన యొక్క హృదయ ఆలోచన కూడా అప్పుడు తెరవబడుతుంది. అప్పుడు మనం కూడా దేవుని పక్షాన నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా మనల్ని నిందించడానికి అవకాశం అనేది ఉండదు. నిందించరా అంటే నిందిస్తారండి. ఎంత పని చేసినప్పుడు కూడా ఏదో మూల నుంచి ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు. మనం అందరికీ నచ్చాలని లేదు, కానీ దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క సమాధానం మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటామనే విషయాన్ని ఈ యొక్క మాటల ద్వారా మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలంతతో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి ఓపికతను మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియపరచుకుని ఈ మాటలందరితో ముగిస్తున్నాను. అందరికీ కూడా